తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడే 8 గంటలకు ప్రారంభమైనాయి. సాయంత్రం 4 గంటలకు కొనసాగుతుంటాయి. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో 56 మంది అభ్యర్థులు ఉన్నారు. 3,40,300 ఓట్లు ఉన్నాయి. 499 పోల్ స్టేషన్లు ఉన్నాయి. ప్రధానంగా 3 పార్టీల మధ్య మనకు ఎలక్షన్ కనిపిస్తున్నాయి. ప్రధాన పక్షమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలుచుండకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ మధ్యనే మనకు పోటీ కనిపిస్తున్నాయి. బీజేపీ తరపున అంజిరెడ్డి, కాంగ్రెస్ తరపున నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ మధ్యనే పోటీ కనిపిస్తున్నాయి. అంజిరెడ్డి తరపున బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తరపున కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మల్కాగౌడ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోటీ చేశారు. హోరాహోరీగా ప్రచారాన్ని అయితే గత 15 రోజుల నుంచి కొనసాగించారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీకి వస్తే 27,088 ఉన్నాయి. 274 పోల్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కానీ ప్రధానంగా ఇద్దరికి బీజేపీ అభ్యర్థి కుమర మల్లయ్యకు మరియు పిఆర్టీ అభ్యర్థి మహేందర్ మధ్యనే పోటీ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. గత 15 రోజుల నుంచి ఈ ఎలక్షన్లు హోరావరిగా ప్రచారం సాగించాయి. అయితే ఈ 4 జిల్లాలో ఈ ఎలక్షన్ నిమిత్తం 144 సెక్షన్ నియమించింది. శాంతి భద్రత దృష్ట్యా 144 సెక్షన్ నియమించింది. ఇది ఏది ఏమైనటికీ ఈ గత 15 రోజులు జరిగిన ఎన్నికల ప్రచారంలో వచ్చే నెల 3వ తేదీన ఫలితాల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ వరకు మనం ఎవరు గెలుస్తారని వేచి చూడాల్సిన అవసరం ఎంతనే ఉంది. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్.